హే, ఎవరు నువ్వు? నిన్నే అడిగేది, చెప్పు. నీ దగ్గర గన్ ఉందంటే ఆ రవిచంద్ర పంపించింది నిన్నేనా? నువ్వేనా అతని మనిషివి? రేయ్, దండ తీసుకోరా. తీసుకోరా. ఇద్దరూ అలాగే ఉన్నారేంటి? ముందు నువ్వు రింగు తొడుగు, తర్వాత గౌతమ్ తొడుగుతాడు. సరే అత్తయ్య.
అత్తయ్య, అసలేం జరిగింది? నాకైతే ఏం అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమైందా? గౌతమ్ మీద ఎవరో అటాక్ చేయడానికి ట్రై చేశారు. అది నిజంగానే గౌతమ్ సార్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నించారా, లేదా కావాలని ఝాన్సీ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేయడానికి అలా ప్లాన్ చేసిందా? ప్రియాంక, ఆవేశంలో ఆలోచన లేకుండా మాట్లాడుకు. ఎవరో గౌతమ్ని చంపాలని చూస్తే తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఝాన్సీ గౌతమ్ని కాపాడింది. పాపం ఆ బుల్లెట్కి ఝాన్సీ బలైంది. ఏవండి, నిజానిజాలు తెలుసుకోకుండా మనుషులకి మంచి చెడ్డలు ఆపాదించకండి. నేను చెప్తుంది కూడా అదే కమల. అక్కడ ఝాన్సీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోకుండా ఇప్పుడు ఈ మీటింగ్లేంటి? రైతన్న, నువ్వన్నట్టు వాళ్ళు గౌతమ్ని అటాక్ చేయడానికి వచ్చారని అనుకుందాం. కానీ ఆ విషయం ఝాన్సీకి ఎలా తెలిసింది? ఒకవేళ వాళ్ళు నిజంగానే గౌతమ్ మీద అటాక్ చేయాలనుకుంటే ఎంగేజ్మెంట్ జరుగుతున్న రోజే చేయాలనుకుంటారా? అంటే వాళ్ళకి ఈ ప్లేస్ తప్ప వేరే ప్లేస్ తెలియదా? సరిగ్గా ఎంగేజ్మెంట్ రోజు, అది కూడా గౌతమ్ ప్రియాంకకి రింగ్ తొడిగే సమయంలోనే అటాక్ చేయాలనుకుంటారా? అలా అయితే అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? గౌతమ్ మీద పగ తీర్చుకోవడానికే చేశారనుకోవాలా, లేదా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడం కోసం ఇదంతా చేశారనుకోవాలా? నాకెందుకో ఇదంతా ఝాన్సీయే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తనకు మనం సంతోషంగా ఉండడం అసలు నచ్చదు కదా. అందుకే మన మీద పగ తీర్చుకోవడానికి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టదు. అందులో భాగంగానే మనల్ని ఎప్పుడు చూసినా ఏదో కేసులో కోర్టుకు లాగుతూనే ఉంటుంది. మొన్నటికి మొన్న చూడబోతే పిల్లల్ని ఇంట్లో నుంచి తీసుకెళ్ళింది, అంత డ్రామా చేసింది. చచ్చా, ఆ ఝాన్సీ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన ప్రతిసారి మనకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆ దరిద్రం మనకి ఎప్పుడు దొరుకుతుందో ఏమిటో. నాన్న, ఇన్నాళ్ళు మీకు ఝాన్సీ అంటే కోపం అనుకున్నాను, కానీ మీ మాటలు చూస్తుంటే ఇప్పుడే తెలిసింది అది ద్వేషం అని. సరే నాన్న, మీరన్నది నిజం అనుకుందాం. ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి తనే ప్లాన్ చేసింది అనుకుందాం. కానీ ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేసి ఎదుటి వాళ్ళ ప్రాణాలని కాపాడాలని అనుకోరు. ఝాన్సీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చెయ్యాలి అనుకుంటే ప్రియాంక మీదే అటాక్ చేయాలి, అంతేకాని గౌతమ్ మీద ఎందుకు అటాక్ చేస్తుంది? ఝాన్సీ తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా గౌతమ్ని కాపాడింది. తన వల్ల ఎంగేజ్మెంట్ ఆగిపోవడం కాదు, తను రావడం వల్ల గౌతమ్ ప్రాణాలతో ఉన్నాడన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి నాన్న. అంటే ఏంటి? ఇప్పుడు ఝాన్సీయే నా మనవడు గౌతమ్కి ప్రాణభిక్ష పెట్టింది అనుకోవాలా? అది ముమ్మాటికి నిజం. ఒకవేళ వచ్చిన వాళ్ళు నిజంగానే గౌతమ్ మీదకి అటాక్ చేయడానికి వచ్చిన వాళ్లే అయితే, ఝాన్సీ లేకపోతే ఈ రోజు మనకు గౌతమ్ ప్రాణాలు దక్కేవి కావు. ఆ విషయం గురించి ఆలోచించకుండా ఎంగేజ్మెంట్ ఆగిపోయిందన్నది మాత్రమే ఆలోచిస్తున్నారేంటి? మీరందరూ ఎందుకు ఇలా మారిపోయారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ ఝాన్సీ అలాంటిది కాబట్టి. మొదటి నుంచి తనంటే ఎందుకో నాకు నచ్చదు. ఝాన్సీ అంటే నచ్చదు, నేను కాదంటం లేదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాల్సింది పోయి తనని అనుమానిస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు. అంటే ఏంటన్నయ్య? ఇప్పుడు ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని కూడా ఆలోచించకుండా ఝాన్సీ దగ్గరికి వెళ్దామంటావా? వెళ్ళి సానుభూతి తెలియజేయాలంటావా? మనకి మంచి చేసిన వాళ్ళకి కృతజ్ఞత చూపించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని తప్పు పట్టకూడదు, అవమానించకూడదురా. మీరందరూ ఈ కార్యక్రమం ఆగిపోయిందని బాధపడుతూ ఉండండి, నేను హాస్పిటల్కి వెళ్తాను. నేను ఈరోజు నైట్ మొత్తం ఝాన్సీ పక్కనే ఉండి తనని ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాలి. తన ప్రాణాలు అడ్డేసి మరి నన్ను కాపాడిన తనని నేను కాపాడుకోవాలి కదా. అందుకే నేను తన దగ్గరే ఉంటాను. ఓకేనా? ఇప్పుడు తెలుసుకున్నావుగా?
ఫోన్ పెట్టేసి. మీరిలా చేయడం నాకేం మాత్రం నచ్చడం లేదు. నాతో పెళ్లి కొప్పుకొని ఇలా మరొక అమ్మాయి దగ్గర నైట్ అంతా ఉండి మీరు సేవలు చేయడం ఏంటి? హ, ఇది కరెక్ట్ కాదు. ఇలా చేస్తే నాకెలా ఉంటుంది? నీకెలా ఉంటుందో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నేను బ్రతికున్నది ఝాన్సీ వల్లే అని మాత్రం నాకు తెలుసు. మీరంటున్నట్టు నిజంగా మిమ్మల్ని కాపాడడానికి వచ్చిందా, లేక మనిద్దరికి ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలుసుకొని అది ఆపడానికి ఇంత డ్రామా చేసిందా? అయినా చేసినా చేస్తుంది, ఎందుకంటే తనలాంటి రకమే కాబట్టి. ప్రియాంక, అలాంటి అలవాట్లు నీకున్నాయేమో, తనకి లేవు. అయినా ప్రేమ గురించి నీలాంటి వాళ్ళకేం తెలుసు? ప్రేమ అంటే ఒకరికొకరు దగ్గరగా కలిసి ఉండటం కాదు. మనం ప్రేమించిన మనిషి మనతో లేకపోయినా ఆ మనిషి ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి అనుకోవడం. అందుకే ఝాన్సీ నాకు కారణం చెప్పకుండా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా కూడా మమ్మల్ని కాలమే దగ్గర చేసింది. ప్రేమంటే ఒకరికొకరు ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. నా ఝాన్సీ అలా ఉంది కాబట్టే ఈరోజు నేనిక్కడ ఇలా ఉన్నాను. అలానే ఝాన్సీ కోసం నేను ఎప్పుడు ఏ క్షణమైనా సరే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటాను. అలా నువ్వుంటావా? మరి మనసులో తన మీద చచ్చేంత ప్రేమ పెట్టుకొని నాతో ఎంగేజ్మెంట్కి ఎందుకు ఒప్పుకున్నారు? నేను ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నానని నేనెప్పుడైనా చెప్పానా? అయినా నేను ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నది ఇంట్లో వాళ్ళ బలవంతం మీద, ఏదో ఝాన్సీని మర్చిపోయి నిన్నిష్టపడుతున్నానని కాదు. ఎలాగో ఆగిపోయే ఎంగేజ్మెంటే కదా అని ఒప్పుకున్నాను. ఆగిపోయే ఎంగేజ్మెంట్ అని ఎలా అనుకున్నారు? నా మనసు చెప్పింది, నా అంతరాత్మ చెప్పింది. ఇంకా ఏమైనా కావాలా? హలో 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 గౌతమ్ సార్, కమలా, గౌతమ్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు మావయ్య, ఇంకా చేయలేదు. నీకు ఫోన్ చేయలేదు, నాకు ఫోన్ చేయలేదు అంటే ఈ నైట్ అంతా హాస్పిటల్లోనే ఉంటాడా? అయినా వాడికి అసలు ఏం పని అక్కడ? ఝాన్సీని చూసుకోవడానికి వాళ్ళ చెల్లెలు రాని వాళ్ళు ఉన్నారు కదా. వాడు చేయకపోతే కనీసం నువ్వైనా ఫోన్ చేసి అడగొచ్చు కదా, ఎప్పుడు వస్తున్నావు ఏమిటి అని. అదే విషయం అడుగుదామని ప్రియాంక నాకంటే ముందే గౌతమ్కి చేసింది మావయ్య. ఆ విషయం గురించి అడిగితే ఝాన్సీ కోలుకునే వరకు అక్కడే ఉండి తనని దగ్గరుండి చూసుకోవాలని చెప్పాడంట. చూసుకోవడానికి రాణి వాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు అంటే తన మాటని పట్టించుకోలేదంట. గౌతమ్ పెళ్లి చేసుకునే అమ్మాయితో అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అలా తన మాటని లెక్క చేయకుండా అక్కడే ఉంటాను అని చెప్పడంతో పాపం ప్రియాంక హర్ట్ అయింది మావయ్య. హర్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు మరి అలా మాట్లాడితే? అయినా కాబోయే భార్యతో అలాగనే మాట్లాడేది. రానివ్వు, వాడు వచ్చిన తర్వాత అడుగుదాం. వదినా, వాడి సంగతి సరే, అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు? కొంపదీసి అన్నయ్య కూడా ఈ నైట్ అక్కడే ఉంటాడా ఏంటి? ఏమో చంద్ర, నాకు కూడా తెలీదు. ఏవండి, వచ్చేసారా? ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నామండి. ఇప్పుడు ఝాన్సీకి ఎలా ఉందండి? పర్వాలేదా? ఇంతకు ముందే ఆపరేషన్ చేశారు, అంతా ఓకే. కానీ 2-3 రోజులు రెస్ట్ కావాలని చెప్పారు. ధన, ఆపరేషన్ అయిపోయింది అంటున్నావు, మరి గౌతమ్ ఇంకా అక్కడే ఏం చేస్తున్నాడు? ఝాన్సీ దగ్గర తోడుగా ఉన్నాడు నాన్న. అదేంట్రా, గౌతమ్ ఉండటం ఏంటి? వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కదా ఉండాల్సింది. అయినా గౌతమ్ అక్కడే ఉంటుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు? పెళ్లి కాబోయే అబ్బాయి ఇలా పరాయి అమ్మాయి దగ్గర ఉంటే చూసే జనం ఏమనుకుంటారు? నువ్వైనా చెప్పాలి కదరా. మీరింకా ప్రియాంక గౌతమ్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా? ప్రస్తుతానికి దాన్ని మర్చిపోండి.
ఝాన్సీ, ఝాన్సీ, గౌతమ్ గారు, మీకేం కాలేదుగా? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. ఇప్పుడు నీకెలా ఉంది? ఆ క్షణం రక్తపు మడుగులు అలా చూసేసరికి నాకు ప్రాణం పోయినంత పనైంది. నువ్విలా లేచి పలకరించినప్పుడు నాకు మళ్ళీ నా ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. ఝాన్సీ, వాళ్ళు నన్ను అటాక్ చేస్తుంటే నువ్వెందుకు అడ్డొచ్చావు? అలా రావటం వల్ల నీ ప్రాణానికి ఏమైనా అవుతుందని తెలీదా? నాకు నా ప్రాణాల కంటే మీ ప్రాణమే ముఖ్యం. మీకేదైనా చిన్న ప్రమాదం జరిగితేనే భరించలేను. అలాంటిది వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారని తెలిసి కూడా రాకుండా ఎలా ఉండగలను? ఈ బుల్లెట్ తగడం వల్ల నా శరీరమే గాయపడింది. అదే బుల్లెట్ మీకు తగిలితే నా మనసుకి గాయం అవుతుంది. శరీరానికి తగిలిన గాయం కొద్ది రోజుల్లో మానిపోతుంది. అదే గాయం మనసుకి తగిలితే ఆ గాయం మారడానికి ఒక జీవితం కూడా సరిపోదు. ఆ బుల్లెట్ నాకు తగిలిందనే బాధ కంటే మీకు తగలకుండా ఆపగలిగానని తృప్తి నాకు చాలా పెద్దది. మీరు నా గురించి ఎక్కువ బాధపడకండి. ఐ లవ్ యూ ఝాన్సీ. ఐ లవ్ యూ సో మచ్. మారిందే అందిరాక నీగారం దేన్ని కాను బియ్యాలే ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు తెంచేలా లంచమేంటి కావాలే కాలి మన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు. ఇదే కరెక్ట్ టైం వెళ్ళిపోవడానికి. ఇక్కడే ఎక్కువసేపు ఉంటే దొరికే ఛాన్స్ ఉంది. డబ్బు పలుకుబడితో సృష్టించిన ఫేక్ రిపోర్ట్స్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఫేక్ రిపోర్ట్స్ అని ఝాన్సీ గారు నోటి మాటలతో చెప్తే ఎలా నిజమైపోతుంది? నా క్లయింట్ కి హెల్త్ ఇష్యూ ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ని ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఫేక్ అని చెప్తే లాయర్ గా డాక్టర్ వృత్తినే అవమానించినట్టు అవుతుంది. పోనీ ఇవి ఫేక్ అని చెప్పడానికి ఝాన్సీ గారి దగ్గర ఏమైనా సాక్ష్యాలుంటే చూపించమని చెప్పండి. ఝాన్సీ గారు, రిపోర్ట్స్ చూశాక కూడా మీరు ఎలాంటి ప్రాబ్లం లేదని, అలాగే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ని ఫేక్ అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్.
అయితే చూపించండి. కొత్తగా ఎవిడెన్స్ ఏమీ చూపించాల్సిన అవసరం లేదు. ఇవి ఫేక్ రిపోర్ట్స్ అని ఇవే చెప్తున్నాయి. ఝాన్సీ గారు, మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. యువర్ ఆనర్, జాగ్రత్తగా గమనిస్తే ఈ మెడికల్ రిపోర్ట్స్లో తేదీలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తేదీ ఒకటి ఉంటే టెస్టులకి సంబంధించిన రిపోర్ట్స్కి సంబంధించిన తేదీలు మరొక రోజు ఉన్నాయి. యువరానా, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజే టెస్టులు చేయాలనే గ్యారంటీ ఏం లేదు కదా? నిజమే, కానీ మీరు ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందని చూపించారో దానికి పర్టికులర్గా అడ్మిట్ అయిన వెంటనే టెస్టులు చేయిస్తారు. సరే, మీరన్న ప్రకారం అదే రోజు టెస్ట్ చేయలేదో అనుకుందాం, కానీ హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్స్ నెంబర్ తప్పుగా ఉంది కదా మేడం? యువర్ ఆనర్, వీళ్ళు బాగా పేరున్న హాస్పిటల్నే ఎంచుకున్నారు, కానీ ఆ హాస్పిటల్ రిపోర్ట్ నెంబర్ ఈ ఫార్మేట్లోనే ఉంటుంది. ఆ విషయం మీరు ఇంటర్నెట్లో కొట్టినా వస్తుంది. కావాలంటే మీరు కూడా మళ్ళీ ఒకసారి చూడండి మేడం. మృణాళి గారు, దీనికి మీ ఆన్సర్? పాపం డిఫెన్స్ లాయర్ గారు తాను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో టెన్షన్తో బిగుసుకుపోయారు. అలాంటి ఆవిడ ఇప్పుడు ఎలా జవాబు చెప్పగలరు యువర్ ఆనర్? కేవలం అనారోగ్యం పేరుతో కోర్టుని తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నమే ఇది. యువర్ ఆనర్, లాస్ట్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనే డ్రామా ఆడారు, ఇప్పుడు హెల్త్ ఇష్యూ అనే డ్రామా ఆడారు. బెయిల్ కోసం ముందు ముందు ఇంకా ఎన్ని డ్రామాలైనా ఆడతారు. సదరు ముద్దాయి దుర్గేష్ నా క్లయింట్స్ కవిత, ఐశ్వర్యాలను తీసుకెళ్లినట్టు చూసిన ప్రత్యక్ష సాక్షి ఉన్నారు యువర్ ఆనర్. మీరు అనుమతిస్తే వారిని విచారిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. స్వీటీ, వెళ్ళు. డోంట్ వరీ, పదమ్మా. కమ్. జడ్జి గారికి నమస్కారం పెట్టు. నీ పేరేంటి? కమల, కానీ అందరికీ స్వీటీలాగే పరిచయం. ఓకే. అక్కడున్న నలుగురు మనుషుల్ని నువ్వు చూసావా? చూశాను. ఎప్పుడు చూసావు? అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే చూసావు? మొత్తం వివరంగా చెప్పు. ఆ నలుగురు ఈ అక్కలిద్దరిని తీసుకెళ్తుంటే చూశాను. అమ్మా, 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 ఝాన్సీ డిశ్చార్జ్ అయింది. నౌ షీ ఈస్ ఫైన్. చూసావు కదమ్మా, ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఝాన్సీ నా జీవితంలో కడుగు పెట్టినా, మన ఇంట్లో కడుగు పెట్టినా నాకేం కాదని. మేమిద్దరం కలిసి ఉంటే ఏదో జరుగుతుందని ఎవడో చెప్పాడని నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. నిజమేంటో కళ్ళారా నువ్వే చూసావు. ఝాన్సీ మన ఇంటికొచ్చి తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా
నాకు అడ్డుగా నిలిచింది కాబట్టే ఈరోజు నేను మీ అందరి ముందు ప్రాణాలతో ఇలా నిలబడగలిగాను. ఇప్పటికైనా తెలుసుకోమ్మా, ఝాన్సీ నా జీవితంలోకి వస్తే నాకేదో జరగటం కాదు. ఝాన్సీ లేకపోతే నేను ఉండేవాడినే కాదు. గౌతమ్, నువ్వు ప్రాణాలతో బయటపడింది ఝాన్సీ వల్ల కాదు, ప్రియాంక వల్ల అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. గౌతమ్, నీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియడం లేదురా. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ప్రాణాలతో బయటపడ్డానికి కారణం మాత్రం ప్రియాంకనే. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఝాన్సీ తన ప్రాణాల్ని లెక్క చేయకుండా నన్ను కాపాడితే ప్రియాంక వల్ల నా ప్రాణాలు నిలబడ్డాయని అంటావేంటి? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉంది కాబట్టే నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ప్రియాంక వల్లే నువ్వు ప్రాణాలతో ఉన్నావు, అదే నిజం. నీ కొడుకు జీవితంలోకి ఒక మహర్జాతకం ఉన్న అమ్మాయి అరంగేట్రం ఆరంభమైంది. ఆ అమ్మాయి జాతకంలో ఆమెను చేసుకోబోయే వాడికి సంపూర్ణ ఆయుష్ ఉంది. ఇప్పుడు చెప్పు గౌతమ్, నీ ప్రాణాలు ఎవరి వల్ల దక్కాయో? ఇప్పటికైనా ఆ ఝాన్సీ నీ జీవితంలోకి వస్తే ప్రమాదం ముంచుకొస్తుందన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. కమలా, ఎవరో ఏదో చెప్పారని వాణ్ణి నమ్మి ఝాన్సీని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఈ రోజు గౌతమ్ ఇలా మన ముందు ఉన్నాడంటే దానికి కారణం మాత్రం ఝాన్సీనే. ఝాన్సీ బుల్లెట్కి ఎదురెళ్ళింది. ఆ క్షణంలో నువ్వు నేను కూడా అంత ధైర్యంగా ఉంటామో లేదో కూడా తెలీదు. కానీ తన ప్రాణాన్ని అడ్డుపెట్టి పచ్చని పందిట్లో నెత్తురు చిందించి గౌతమ్ని కాపాడింది. కళ్ళ ముందు జరిగిందంతా చూశాక కూడా ఇంకా వాడెవడో చెప్పిన మాటలు నమ్ముతానంటే ఎలా? అలా నమ్మితే మనంత మూర్ఖులు మరొకరుండరు. ఇలాంటివన్నీ నమ్మడం మూఢనమ్మకాలంటారు. రే ధన, నాకు ఒకటి అర్థం కావటం లేదు. నీకు ఝాన్సీ అంటే ఇష్టమా లేక ప్రియాంక అంటే ఇష్టమా? చెప్పురా ధన, నీకు గౌతమ్ ప్రియాంకని పెళ్లి చేసుకోవటం ఇష్టమా లేకపోతే ఝాన్సీని పెళ్లి చేసుకోవటం ఇష్టమా? నాన్న, ఇష్టాలతో సంబంధం లేదు, జరిగిన వాస్తవం చెప్తున్నాను. ఝాన్సీ వల్లనే కదా గౌతమ్ ప్రాణాలతో బయటపడగలిగాడు. దానికి మనం అంతా ఝాన్సీకి లైఫ్ లాంగ్ రుణపడాల్సింది పోయి ఇంకా తన మీద నింద వేస్తే ఎలా? ఎవడో చెప్పిన మాటలు విని మనం విచక్షణ మర్చిపోయి మాట్లాడితే ఎలా? అంత మంచిలో కూడా మనం చెడుని చూస్తుంటే మూఢనమ్మకం కాక ఇంకేంటి నాన్న? అంటే ఏమిట్రా ఇప్పుడు? బయట స్వామీజీలకి ఏమి తెలియదు, మొత్తం నీకే తెలుసు అంటావు, అంతేనా? వాళ్ళు చెప్పిన మాటలన్నీ మూఢనమ్మకాలు అంటావు. మరి అలా అయితే రాకేష్ వాళ్ళ సంవత్సరీకం జరిపించకపోతే చెడు జరుగుతుందని ఆ రోజు నువ్వే కదా కంగారు పెట్టావు. మరి అది కూడా మూఢనమ్మకంగా భావించి వదిలేయచ్చు కదా. ధన, మనకు నచ్చినవి మనం చేయాలనుకుంటున్న వాటిని మంచి విషయాలుగా భావించడం, మనకు నచ్చనివి మనం చేయకూడదు అనుకున్న వాటిని మూఢనమ్మకాలుగా భావించడం కరెక్ట్ కాదు. ఒక్కోసారి మనం చూసినది విన్నది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అందులోనే పరమార్థం ఉంటుంది. ఆ అఘోరా వచ్చి 1కి 2 సార్లు చెప్పాడు అంటే మనం అందులో చూడాల్సింది ఎందుకు ఏమిటి అనేది కాదు. ఆయన చెప్పిన దాంట్లో గౌతమ్కి జరగబోయే ప్రమాదం మాత్రమే చూడాలి. దాని నుంచి ఎలా బయటపడాలి అనే మార్గాన్ని తెలుసుకోవాలి. అంతేగాని ఇలా మూఢనమ్మకం అని కొట్టిపారేయకూడదు. తాతయ్య, అలా అని ఎవరో వచ్చి ఏదో చెప్తే అది నిజమని నమ్మేస్తే ఎలా? అది అబద్ధం అని చెప్పడానికి కూడా మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు కదరా. పోనీ పని కట్టుకుని వచ్చి చెప్పడానికి అతనికి మనకి ఏమన్నా శత్రుత్వం ఉందా? అలా అని మిత్రత్వం కూడా లేదు కదా. మరి పదే పదే వచ్చి చెప్పాల్సిన అవసరం ఆయనకే ఉంది.